దిక్కులు చూడడం ఆపి ముందు దృష్టి పెట్టు. అమ్మా బుక్ అయిపోయింది, కొత్త బుక్ కొనాలి. పేజీలు ఉన్నాయి కదా నాన్న, పరీక్షలు అయిపోతే ఈ పుస్తకంతో పనే ఉండదు. సరిపోతాయిలే. అలాగే. ఒకటే కదా పుస్తకం, కొనేస్తాను లేరా. చదువు. సాంబార్ అమ్మా, నాకు చికెన్ కావాలి. ఈరోజు చికెన్ తినమని తెలుసు కదా, సండే వండుతుంది తిను. ఆ చికెన్ ఏదో వండియచ్చు కదా. ఈరోజు మనం తింటామా? ఓ ఈరోజు తిన్నాం కదా. నువ్వు ఫాస్ట్గా తినేస్తే మనం బయటకు వెళ్దాం. పోలేరా, చికెన్ పకోడీ తెచ్చేస్తాను నీకు. చికెన్ పకోడీ. వెళ్తాను. డాడీ ట్యూషన్కి వెళ్ళండి డాడీ. ఎందుకు వెళ్ళవు? బోర్డు ఫీజు కడుతున్నావు. వెళ్ళు, 2 hours కదా, వెళ్ళు. వదిలే నాన్న, వెళ్ళొద్దు. నువ్వు నాన్న నేను కలిపి అష్టచమాట ఆడుకుంది ఏంటి? నేను పంపిస్తే నువ్వేటి వెళ్ళొద్దంటావు? నవ్వించాలే కానీ వెళ్ళు. వెళ్ళు. భయం ఉండట్లేదు ఈ మధ్య. ఎందుకు ఉంటుందండి భయం? మీరు ఒక మాట నేను ఒక మాట. నువ్వు ఒకదానివి ఏమంటే నామే పడిపోతావు. నేనేం చేశాను? మిమ్మల్ని ఏది చేయొద్దనే చెప్తున్నాను. తెల్లవారాడు బుక్కుల దగ్గర కూడా అలాగే మాట్లాడారు, నేను తెచ్చేస్తానులే అని. మధ్యాహ్నం భోజనం దగ్గర కూడా మీకు తెలుసు కదా మనం తినమని, అయినా సరే తెస్తానని చెప్పాను. పిల్లల విషయంలో మీదొక మాట నాదొక మాట అవ్వకూడదండి, ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి.